హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఎవడో డాల్డా రివ్యూస్ గాడంట నాకు ఒక 3 days బ్యాక్ అయితే ఇలా మెసేజెస్ అయితే వచ్చాయి. వీడెవడో మనీ కలెక్ట్ చేశాడు బ్రో, తనుజా పేరు చెప్పుకొని. తనుజా బర్త్డేకి ఏదో పెద్దగా ప్లాన్ చేశాను, మీరందరూ డబ్బులు పంపించేయండి, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పాడు. తనుజా బర్త్డే కూడా అయిపోయింది, వీడైతే ఏం చేయలేదు. ప్రజల దగ్గర అయితే మనీ కలెక్ట్ చేసి ఫ్యాన్స్ దగ్గర, తనుజా ఫ్యాన్స్ దగ్గర వీడైతే అందరినీ ముంచేశాడు బ్రో, దీనిపైన రియాక్ట్ అవ్వు అని మెసేజెస్ అయితే వచ్చాయి. అది ఇప్పుడు తనుజా బర్త్డే అయిపోయిన తర్వాతే వచ్చాయి. వీడైతే ఏమీ చేయలేదంట. ఈ డాల్డా రివ్యూస్ గాడు రోజు ఒక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏమో ఛానల్ క్రియేట్ చేశాడంట, రోజు లైవ్ పెడతాడంట, ఒకరిని సపోర్ట్ చేస్తూ ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటాడంట. ఇదే వీని కంటెంట్. అలాంటి వాడికి మీరెందుకు సపోర్ట్ చేయాలి? ఒకవేళ సపోర్ట్ చేశారనుకోండి, వాడేదో తనుజా గారికి చుట్టమైనట్టు తనుజా గారికి నేను ఇచ్చేస్తా వచ్చేస్తా మీరు డబ్బులు పంపించండి అంటే ముక్కు మొగం తెలియని వాడికి మీరెందుకు డబ్బులు పంపించారు చెప్పండి? ఫస్ట్ మిమ్మల్ని తిట్టాలి నేను. అలా అయితే ఎవరన్నా అభిమానం ఉండాలి, కానీ మళ్ళీ ఇలాంటి అభిమానం ఉండకూడదు. ముక్కు మొగం తెలియనోడికి ఏదో చేస్తాడు ఏదో పొడి చేస్తాడని డబ్బులు పంపించడం. ఏదన్నా ఒకవేళ తనుజా బర్త్డే గారికి మీకే ఏదన్నా చేయాలనిపిస్తే ఆ డబ్బులతో మీరే అనాథాశ్రమానికి వెళ్ళో, లేకుంటే రోడ్డు పక్కన ఉన్న అనాథాలకో ఎవరికి అన్నం తీయచ్చి, ఇలా నేను చేశాను తనుజా గారి బర్త్డేకి అని ఆవిడకి పోస్ట్ చేసింటే ఆవిడ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదా? ఇప్పుడు వీడెవడికో ఇచ్చేసి మోసపోయాం దీనిపై రియాక్ట్ అవ్వు బ్రో అంటే ఎలా? అందుకే చెప్తున్నా, అభిమానం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఒకరిని తక్కువ చేసి ఒకరిపైన అభిమానం చూస్తే అది అభిమానమే కాదు. వీడు అలాంటి పనులే చేస్తాడంట వీడెవడో. అందుకే చెప్తున్నా, 3 months అయిపోతుంది, ఇంకా ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూనే ఉన్నారు. ఒకరికి అవార్డు వచ్చిందంటే ఒకరు కూలుకుంటారు. అదేంటి? ఒకరు విన్నర్ అయ్యారంటే ఒకరు కూలుకుంటారు. ఇలానే పోతూ వస్తుంది. మొన్న కూడా ఏదో అది నిఖిల్ది ఏదో మూవీ వచ్చిందని ప్రమోషన్కి కళ్యాణ్ పేరు ట్యాగ్ చేస్తే వాడెవడో తనుజా గారి ఫ్యాన్ అంట, వాడు HIV పేషెంట్ అని కళ్యాణ్ ఏదో అన్నాడు. దానిపైన సీరియస్ యాక్షన్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత వాడిని బెండు తీశారు. ఇప్పుడు వాడు దారిలోకి వచ్చాడు. ఆ ట్విట్టర్లో కూడా నేను చూసి ఆ రోజు ఎందుకో ఓపెన్ చేశా. అప్పుడైతే వాడిని బెండు తీసి వదిలేశారు. వీడే HIV పేషెంట్, వీడు ఇలా ఉన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ ఇది, వాని జోలికి వాని ఫ్యామిలీ జోలికి అందరి జోలికి వెళ్ళారు. అవసరమా మనకి? ఎవరో దీనికి మన ఫ్యామిలీని అందరినీ లాక్కొని రావడం అవసరమా? అభిమానం ఉంది నీకు తనుజా గారి పైన, దాన్ని ఎలా మంచిగా చూపించాలి. ఇంకొకరిని తక్కువ చేసి చూపిస్తే ఇలా మన ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు ఎవడూ రాడు. తనుజా గారు రారు, కళ్యాణ్ రాడు, మనమే చూసుకోవాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు వాడెవడో అమౌంట్ కలెక్ట్ చేశాడు, ఏమో అయిపోయిందంటే నేనేం చేయలేను. ఎవరైతే పంపించారో వాళ్ళే గట్టిగా అడగండి. వాడు అడిగితే కూడా ఏదో తిడుతున్నారని చెప్తుంటే ఇంకేం చేయలేము. కంప్లైంట్ ఇవ్వండి, ఏదో ఒకటి చేస్తారు పోలీసు. ఫస్ట్ ఆ ఛానల్ అన్ఫాలో చేయండి.